నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల నిర్వహణ సామాగ్రి పంపిణీతో ఎన్నికల సందడి మొదలైంది. ఈవీఎంలు ఇతర ఎన్నికల సామాగ్రి కేంద్రాలకు తరలింపు. సార్వత్రిక ఎన్నికల వేళలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి. ఆళ్లగడ్డలో కేంద్ర పోలీస్ బలగాలు ఎన్నికలను ప్రశాంతంగా అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి హెచ్చరిక. నంద్యాల పోలీసులపై కేంద్ర ఎన్నికల సంఘం ఫైర్. ఎస్పీ డీఎస్పీ సీఐ రాజారెడ్డిపై ఛార్జ్షీట్ ఓపెన్, ఈసీ ఆదేశాలు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసు. ఎన్నికల నిర్వహణ సామాగ్రి పంపిణీతో ఎన్నికల సందడి మొదలైంది. ఈవీఎంలు ఇతర ఎన్నికల సామాగ్రి సిబ్బందిని పోలీసులు బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. నంద్యాల బొమ్మల సత్రం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్ద ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల కోసం ఈవీఎంలు ఇతర ఎన్నికల సామాగ్రి సిబ్బందికి అందచేయడం జరిగింది. ఈ ఎన్నికల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్దకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికల అధికారులు సెక్టార్ల వారీగా సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల విధులను అప్పగించారు. ఈవీఎంలు ఇతర ఎన్నికల సామాగ్రి సిబ్బందిని పోలీసు బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. సార్ అయిపోయి చూడు సార్ సార్ రమ్మడి పెట్టండి. మనవి నాలుగు ఉన్నాయమ్మా. చెప్పడం జరుగుతుంది. సెక్టర్ ఆఫీసర్ వాళ్ళు ఈరోజు మనకు 6 కాన్స్టిట్యున్సీల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నడుస్తూ ఉన్నాయి. సో ఆల్ పోలింగ్ పార్టీస్ కూడా వచ్చున్నాయి, మెటీరియల్ ఇస్తున్నారు. లంచ్ చేసుకుని అందరూ కూడా మ్యాక్సిమం బై 3 కల్లా పోలింగ్ స్టేషన్స్లో రిపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా సఫిషియెంట్ ట్రైనింగ్ ఇచ్చున్నాము. వాళ్ళకి అక్కడ పోలింగ్ స్టేషన్లో కూడా ఎనఫ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాము. సో మనము అభివృద్ధిగా రెడీగా ఉన్నాం కాబట్టి ప్రజలు రేపు వచ్చి విరివిగా పాల్గొని ఓటు వేసుకుని కోరుతున్నాం. సార్వత్రిక ఎన్నికల వేళలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టమని నంద్యాల జిల్లా డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రవేశించే అన్ని మార్గాల్లో 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం 13 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. ఎన్నికల బందోబస్తు విధుల్లో 3446 సిబ్బంది, ఏఎస్పీ 1, డీఎస్పీ 6, సిఐలు 40, ఎస్ఐలు
68 ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు 318, కానిస్టేబుళ్లు 536, హోంగార్డులు 313, ఏఆర్ ఫోర్స్ 144, ఓడి సిబ్బంది 546, కర్ణాటక పోలీసులు 200, హోంగార్డులు 360, ఎస్ఏపీ 84, 13 కంపెనీల సిఆర్పిఎఫ్ సాయుధ బలగాలు కలిసి మొత్తం 3446 మంది ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా గొడవలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, రౌడీ షీటర్లపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. రేపు జరగబో ఎలక్షన్స్ ఓటింగ్ సందర్భంగా మొత్తం నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అంతా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 7 మంది సిఐలు, అదేవిధంగా 12 మంది ఎస్ఐలు, అదేవిధంగా సిఏపిఎఫ్ ఫోర్స్ అంతా కూడా ఒక 72 మందిని భద్రతా బలగాల వాళ్ళని కూడా వినియోగించడం జరిగింది. వాళ్ళ ఆఫీసర్స్ని కూడా ఇంపార్టెంట్ ట్రబుల్సమ్ ఏరియాస్లో వేయడం జరిగింది. లేకపోతే బూతులు ఉన్నటువంటి 10 బూతులు 11 బూతులు ఏరియాలో ఎస్ఐలతో పాటు పెట్టి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 11 క్రిటికల్ బూతులు ఉన్నాయి టోటల్ కాన్స్టిట్యున్సీలో. వాటికంతా కూడా సెంట్రల్ ఫోర్సెస్ని వాడడం జరుగుతుంది. ప్రతి బూత్లో కూడా ఒక పోలీస్ ఆఫీసరు ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనము ఎన్ఎస్ఎస్ పిల్లల్ని, ఎన్సీసీ వాళ్ళని, అదేవిధంగా ఎక్స్ ఆర్మీ పర్సన్స్ కూడా కొంత అసిస్టెన్స్ ప్లస్ క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళతో కూడా పెట్టి బందోబస్తు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగేటట్టు జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా పోలీస్ వారికి సహకరించి మీ అందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందరూ కూడా కోఆర్డినేటెడ్గా పోలీస్ ఆఫీసర్స్కి గుంపులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా క్యూ లైన్స్లో వచ్చి మీ ఓటు హక్కును ప్రశాంతమైనటువంటి వాతావరణంలో డెమోక్రటిక్ వేలో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి స్థానిక మరియు కేంద్ర పోలీస్ బలగాలతో ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన కీలక సూచనలను సిబ్బందికి సూచించారు. కలిగించే వారిని ఉపేక్షించవద్దని, తప్పనిసరిగా అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించవలసి ఉంటుందని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు, కేంద్ర బలగాలకు సూచించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ డీఎస్పీ షర్పుద్దీన్, ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అయిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ బ్రీఫింగ్ వచ్చినటువంటి సిబ్బంది అందరూ కూడా చక్కగా అందరూ కూడా ఆఫీసర్స్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క బ్రీఫింగ్కి ఇచ్చేసినటువంటి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఐపీఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్కు ఎన్నో పనులున్నా కూడా మన కోసం ఇక్కడ ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీ సమయం కేటాయించి వచ్చినందుకు సార్ మొత్తము ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీలో సిబ్బంది So, keeping in view particularly अपना CFF की तरफ से जो आप 2 months हो गए ना, 2 months हो गए, आप तो ये जगह पूरा जानते हैं, इतना डिफिकल्ट टेरेन नहीं है, मुश्किल नहीं है, खाली अपन टाइम पे वहाँ लगा रहे हैं तो बस आगे चले जाते, पीछे चले जाते, कोई आगे आने वाले नहीं, पूरे डरपोक है, वो याद रखना, किसी का चीज का एजेंडा नहीं है, खाली भक्कल करने का मौका के लिए देखते, तो वो मौका नहीं दे रहा हम। तो हर जगह पे क्रिटिकल पुलिस स्टेशन पे
आप लोगों को हाफ ऑफ सेक्शन डाला गया और इम्पोर्टेंट जो लोकेशन ज़्यादा रहेंगे ना पोलिंग बूथ वहाँ पे अपने एसआई और अपने सीएपीएफ का एसआई रहेंगे और थोड़ा और बड़ी जगह है तो वहाँ पे इंस्पेक्टर और अपना एक सही फोर्स रहेगा, अपना कमांडेंट असिस्टेंट कमांडेंट साहब भी रहेंगे, मूव करेंगे और जो एसएसपी है और एसएसपी एक लोकेशन पे 3-4 मूव रहेंगे ना वैसे लोकेशन पे एसएसपी अपना आरएसएसपी लगाएंगे। SP sir is coming within 5 minutes. Please sit down and keep silent. Anyone mobile? Please listen all the instructions. Sir, Gujarat police acting commanding staff is right. సార్ ఆయన ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మన లోపలికి వచ్చి ఆయన మాట్లాడేది To cover all the chairs in right side, some of the chairs are लोगों के वहाँ पे आने के लिए मना करना, आप लोग यहाँ रहना चले जाओ, बस ये बात बोले तो ठीक है वो चले जाएंगे, साथ में हमारा जो एक्सरसाइज है ना वो लोग भी आपके साथ रहेंगे, ठीक है। और वापस में पोलिंग के बाद आप लोग चले जाएंगे ईवीएम के साथ और कल रात में पोलिंग होने के बाद वापस में ईवीएम के साथ अपन शाम तक चलेंगे। ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుమతి లేకుండా భారీగా జనాలను రప్పించి షో చేసినందుకు సినీ నటుడు అల్లు అర్జున్ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు ఆర్ఓ రాహుల్ రెడ్డి. ఈ మేరకు వీరిద్దరిపై 188 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే నంద్యాల పోలీసులపై కేంద్ర ఎన్నికల సంఘం ఫైర్. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ భారీ ఎత్తున జనం గుమికూడటం, అనుమతి లేకుండా ర్యాలీపై కేసు నమోదు. కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసిన విపక్ష నేతలు ఏపీ పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, నంద్యాల 2 టౌన్ సీఐ రాజారెడ్డిపై ఛార్జిషీట్ ఓపెన్ చేయాలని ఈసీ ఆదేశాలు. శాఖాపరమైన విచారణ జరిపి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశం. తమ అనుమతి లేకుండా కేసును క్లోజ్ చేయవద్దని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, ఆర్జీఎం, శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలోని రిసెప్షన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1711 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 13,89,307 మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లు కవర్ అయ్యేలా షామియానాలు, మంచినీటి వసతి, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల నిర్వహణ సామాగ్రి పంపిణీతో ఎన్నికల సందడి మొదలైంది. ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రి కేంద్రాలకు తరలింపు. సార్వత్రిక ఎన్నికల వేళలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి. ఆళ్లగడ్డలో కేంద్ర పోలీస్ బలగాలు ఎన్నికలను ప్రశాంతంగా అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి హెచ్చరిక. నంద్యాల పోలీసులపై కేంద్ర ఎన్నికల సంఘం ఫైర్. ఎస్పీ, డీఎస్పీ, సీఐ రాజరెడ్డిపై ఛార్జ్షీట్ ఓపెన్, ఈసీ ఆదేశాలు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.